పొలాల్లో తిరిగే ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి జీవన ప్రయాణాన్ని చిన్న వయస్సులోనే ప్రారంభించిన వ్యక్తి ఆయన. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల చదువు మధ్యలో ఆపి తాపీ పని చేస్తూ పెళ్లిళ్లలో ఫోటోలు తీస్తూ, కానీ హృదయంలో మాత్రం సమాజ సేవకు ఒక పెద్ద స్థానం. ఈ ప్రయాణమే 2008లో రాజకీయ రంగ ప్రవేశానికి దారి తీసింది. రక్తదానం ద్వారా అనేక మందికి ప్రాణాధారం, ఆసుపత్రుల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం సహాయ హస్తం, పోలీసు కేసుల్లో ఇబ్బంది పడుతున్న నిరపరాధులకు అండగా నిలిచి నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని అందించిన నేత. 2013లో గున్కలం గ్రామ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయారు. ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఓటమి ఎదురయ్యింది. కానీ కుంగిపోలేదు, వెనుకడుగు అస్సలే వేయలేదు. ప్రతిపక్షంలో 13 సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాడారు. ఆ పోరాట ఫలితమే 2021లో 1076 ఓట్ల మెజారిటీతో ఘన విజయం. ప్రతి వీధిలో సీసీ రోడ్లు, శ్మశాన వాటికకు రహదారులు, గున్కలం గ్రామం మొత్తం LED లైట్లు, పేదలకు సొంత నిధులతో ప్రతి నెల ఉచిత మెడికల్ క్యాంపులు. గ్రామ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎల్లమ్మ జాతరను ఘనంగా నిర్వహించి గ్రామ అభివృద్ధికి కొత్త ఒరవడి. అంచెలంచెలుగా ఎదుగుతూ విజయనగరం జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు, ఉత్తమ సర్పంచ్ గా అవార్డు. ఇదే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాచరణ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా, ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగిపోతున్న మన నాయకుడు, మన సర్పంచ్ నాగరాజు గారు సమాజ సేవలో తన ప్రత్యేక ముద్ర వేసుకుంటూ మీ భవిష్యత్తు రాజకీయ ప్రయాణం మరింత విజయవంతం కావాలని కోరుకుంటూ మీకు మరిన్ని గెలుపులు, మరెన్నో విజయాలు అందాలని, వైఎస్ఆర్సీపీ జెండాను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఆయన పరిపాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మమ్మల్ని ముందుండి నడిపించి ఎక్కడ గౌరవం తగ్గకుండా ఈ రోజు వయసులో చిన్న అయినప్పుడు కూడా ఎంతో మంది ఆదరణ పనులు పొందిన వ్యక్తి నేను. పదవి ఉంటే సరిపోదు, పదవితో పాటు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎక్కడ